శ్రీకాకుళం మేత్రాసనం సేవ స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ అల్ఫోన్స్. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 18వ తారీఖున జనరల్ ఆడియన్స్లో నిరాశ వలన విశ్వాసం కోల్పోవద్దు అన్నారు పోప్ లియో. జూన్ 21వ తారీఖున ఇటలీ దేశంలోని సిసిలియా ప్రావిన్స్లో కతానియాలోని సెయింట్ గ్రెగరియో మాన్యో సంస్థ హుస్సేన్పురం గ్రామంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను నిర్మించనున్నట్లు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. జూన్ 13వ తారీఖున హైదరాబాద్లో గ్లోబల్ వరల్డ్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొన్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు యువత కోసం ప్రత్యేకంగా ప్రస్తావన, యువజ్వాల మ్యాగజైన్ విడుదల. జూన్ 12వ తారీఖున హైదరాబాద్లోని రామంతపూర్ నందు టీసీబీసీ యువతా విభాగంలో చైర్మన్గా సమావేశాన్ని నిర్వహించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు నూతన టీసీబీసీ యూత్ డైరెక్టర్గా నియమితులైన ఫాదర్ స్లేవరాజ్ ఎస్డిబి. జూన్ 20వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన స్థాయిలో భక్తియుతంగా సాగిన ఫాదర్ జ్ఞానప్రసాద్ గారి స్మారక దివ్యబలి పూజ. జూన్ 10వ తారీఖున గంగాడ విచారణ కింజంగి గ్రామంలో క్రైస్తవుల సహాయమాత నూతన దేవాలయాన్ని ఆశీర్వదించి ప్రతిష్ఠించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఫాదర్ సురేష్ ఎంఎస్ఐజే రీజనల్ సుపీరియర్. జూన్ 9వ తారీఖున బత్తిలి విచారణలో అంగరంగ వైభవంగా జరిగిన తిరుకుటుంబ మహోత్సవం పాల్గొని దివ్య పూజాబలిని సమర్పించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. జూన్ 8వ తారీఖున పెంతెకోస్తు పండుగ సందర్భంగా టౌన్ హాల్ విచారణలో దివ్య పూజాబలిని సమర్పించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ఈ సందర్భంగా జోయల్ సుహాన్కు జ్ఞానస్నానం ఇవ్వడం జరిగింది. జూన్ 7వ తారీఖున శాంతినగర్ విచారణ కొత్తూరు గ్రామంలో పునీత అంతోని వారి నూతన దేవాలయాన్ని ఆశీర్వదించి ప్రతిష్ఠించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. జూన్ 20వ తారీఖున ఇటలీ దేశంలోని రోములో తమ థియాలజీ స్టడీస్ను కంప్లీట్ చేసిన శ్రీకాకుళం మేత్రాసన బ్రదర్ జీవన్, బ్రదర్ నరేష్ అభినందించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు.
జూన్ 18వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన రాజాం విచారణలో ఘనంగా జరిగిన గొర్రెల పెంపకం అవగాహన కార్యక్రమం. జూన్ 16వ తారీఖున శాంతినగర్ విచారణలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి అనుమతితో జరిగిన నేత్ర వైద్య పరీక్షా శిబిరం ఆనందాన్ని వ్యక్తం చేసిన ప్రజలు. చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో. ప్రియమైన గురువులకు, మఠవాసులకు, ఉపదేశులకు, శ్రీకాకుళం పీఠంలోని సకల ప్రజలందరికీ వీరఘట్ట మండలంలోని వెంకంపేట గ్రామ పంచాయతీలో వెలిసిన మరియగిరి పుణ్యక్షేత్రం అందించు శుభవార్త. చక్కని నిర్మాణాలతో మంచిగా ముస్తాబై సిద్ధంగా ఉన్న మరియగిరి పాస్టరల్ సెంటర్ ను మీ జ్ఞాన వడకాలకు, ఒక్కరోజు ప్రార్థనా కూటాలకు, వివిధ సమావేశాలకు, జ్ఞాన వివాహ సాంఘ్యాలకు, జూబిలీ కార్యాలకు ఈ వేదికను ఉపయోగించ మీకు ఆహ్వానం అందిస్తున్నాము. అతి తక్కువ ఖర్చుతో మీ కార్యక్రమాలు నిర్వహింప మిమ్మును మరియగిరి పుణ్యక్షేత్రం పాస్టరల్ సెంటర్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇట్లు రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి, డైరెక్టర్, పాస్టరల్ సెంటర్, డైరెక్టర్ 9701571976. రెసిడెంట్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ తుమ్మా డొమినిక్, DGM ఆఫ్ RCM ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. వెల్కమ్ బ్యాక్. జూన్ 18వ తారీఖున జనరల్ ఆడియన్స్లో నిరాశ వలన విశ్వాసం కోల్పోవద్దు అన్నారు పోప్ లియో 14 గారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ అనేది పిల్లల యొక్క ఎదుగుదలకు, ఆధ్యాత్మిక వరవడికి అడ్డంకి కాదని తెలియజేశారు. అదేవిధంగా ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణంపై శాంతియుతంగా ప్రపంచ దేశాలు స్పందించాలని పిలుపునిచ్చారు. L'homme fut guéri. Il prit son brancard, il marchait. Or, ce jour-là était un... Zaś jest przy owczej bramie sadzawka, nazwana po hebrajsku Betesda, mająca 5 krużganków. Leżało w nich mnóstwo chorych, niewidomych, chromych, sparaliżowanych. Znajdował się tam pewien par człowiek, laquelle le Christ vient guérir, rendant ainsi et l'espoir et l'espérance. Le dialogue de Jésus avec le paralytique est révélateur, car la condition pour recevoir la guérison... Most Holy Father, the English-speaking pilgrims and visitors wish to express to you their sentiments of... Rivolgo un cordiale benvenuto ai pellegrini di lingua italiana. In particolare saluto i fedeli della diocesi di Sora, Cassino, Aquino, Pontecorvo, accompagnati dal loro vescovo. Va infine ai giovani, agli ammalati e agli sposi novelli. Dimite nobis de vita nostra, sicut et nos dim. జూన్ 21వ తారీఖున ఇటలీ దేశంలోని సిసిలీ ప్రావిన్స్లో కతానియాలోని గల సెయింట్ గ్రెగరియో మాన్యో సంస్థతో చర్చలు జరిపారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. మరి ఈ సంస్థ ద్వారా శ్రీకాకుళం మేత్రాసనంలోని హుస్సేన్పురం క్వాసీ ప్యారిస్ నందు పేద విద్యార్థుల కోసం సెయింట్ గ్రెగరియో మాన్యో పేరు మీదుగా ఒక ఇంగ్లీష్ మీడియం పాఠశాలను నిర్మించనున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రార్థన చేయమని బిషప్ గారు పిలుపునిచ్చారు.
జూన్ 13వ తారీఖున హైదరాబాద్లోని గ్లోబల్ లీడర్స్ సమిట్లో పాలుపంచుకున్నారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు ఎదుగుదలకు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. యువజ్వాల అనేటటువంటి పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ నలుమూలల నుండి ప్రఖ్యాతి గాయించిన నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా పాలుపంచుకోవడం విశేషం. And it is an abandoned area. But I am very happy to serve the people who are there. Today, when I am invited to this beautiful and important summit, I would like to quote the first words of Pope Leo. జూన్ 12వ తారీఖున హైదరాబాదులోని రామంతపూర్ నందు టీసీబీసీ యువతా విభాగ సదస్సును నిర్వహించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఈ సమావేశంలో టీసీబీసీ యువతా విభాగానికి నూతన సెక్రటరీగా రెవరెండ్ ఫాదర్ స్లేవరాజ్ ఎస్డిబి గారిని నియమించడం జరిగింది. యువత కోసం తెలుగు రాష్ట్రాల్లో బలంగా పనిచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. జూన్ 20వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనంలో కీర్తిశేషులు ఫాదర్ జ్ఞానప్రసాద్ గారి స్మారక దివ్య బలి పూజ భక్తియుతంగా సాగింది. గత నెల మే 27వ తారీఖున ఆయన ప్రభుని చేరుకోగా వారి కోసం ప్రత్యేకంగా జూన్ 20వ తారీఖున ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వారి కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది విశ్వాసులు పాలుపంచుకున్న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫాదర్ గారు చేసిన సేవలను స్మరిస్తూ ఫాదర్ గారు లేని లోటు ఎంతో విచారకరమైనదని బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు మోన్సిన్యోర్ భోగి బాలపుష్పరాజు గారి ద్వారా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో 30 మంది గురువులు, అనేక మంది అమ్మగారులు పాల్గొన్నారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ముగిసింది. జూన్ 10వ తారీఖున గంగాడ విచారణ కింజంగి గ్రామంలో క్రైస్తవుల సహాయమాత నూతన దేవాలయాన్ని ఆశీర్వదించి ప్రతిష్ఠించారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమాన్ని విచారణకర్తలు ఫాదర్ నల్లా అశోక్ కుమార్ గారు నిర్వహించారు. కాగా అతిథులుగా ఫాదర్ రవికుమార్ ఎంఎస్ఐజే సుపీరియర్ జనరల్ గారు పాల్గొన్నారు. వందలాదిగా విశ్వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమం పట్ల ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవుల సహాయమాత ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని మోన్సిన్యోర్ దూసి దేవరాజు గారు ప్రసంగించారు. తదుపరి సన్మాన సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.
ప్రవేశించు వారు మీ యొక్క జీవనంలో పొందే భాగ్యమును ఈ మార్గము మాకు రక్షణ ద్వారముగా ప్రసాదించమని తద్వారా ఈ ఆలయమందు నిత్యము జీవించు పాలించు మా నాథుడును మీ కుమారుడై ఆ చోటనున్న రాతిని తన దిండుగా చేసుకో ఎలుగెత్తి ఇట్ల నేను నమ్మకము సహాయ సహకారాలు మరియు మీ యొక్క అభినందనల్ని తెలియచేసుకుందాం. సత్కరించుండగా అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ పేరు పేరున కింజంగి ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. జూన్ 9వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన బత్తిలి విచారణలో తిరుకుండ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని దివ్య పూజా బలిని సమర్పించారు. ఫాదర్ సంజీవ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా పదుల సంఖ్యలో గురువులు, మఠవాసులు, వందల సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. తిరుకుటుంబాన్ని పోలి జీవించడమే నిజమైన తిరుకుటుంబ మహోత్సవాన్ని జరుపుకోవడం అన్నారు మోన్సిన్యోర్ భోగి బాలపుష్పరాజ్ గారు. మరి ఈ సందర్భంగా సాంస్కృతిక సన్మాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ముగిసింది. జూన్ 8వ తారీఖున పెంతెకోస్తు పండుగ సందర్భంగా శ్రీకాకుళం మేత్రాసన టౌన్ హాల్ విచారణలో దివ్య పూజాబలిని సమర్పించారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. పరిశుద్ధాత్మ నడిపింపులో విశ్వాసులందరూ ముందుకు కదలాలని ఆయన పిలుపునిస్తూ పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల అనేక మంది జీవితాలు మెరుగుపడతాయని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెంతెకోస్తు సందర్భంగా టౌన్ హాల్ విచారణలో జోయల్ సుహాన్ అనేటటువంటి చిన్నారి బిడ్డకు జ్ఞానస్నాన సాంగ్యాన్ని బిషప్ గారు నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ బోనెల రాజు గారు బిషప్ గారికి, గురువులకు, విచ్చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. జూన్ 7వ తారీఖున శాంతినగర్ విచారణ కొత్తూరులో పునీత అంతోని వారి నూతన దేవాలయాన్ని ఆశీర్వదించి ప్రతిష్ఠించారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమాన్ని ఫాదర్ అశ్విన్ ఎస్ఎంఎం గారు విచారణకర్తలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పదుల సంఖ్యలో గురువులు, వందల సంఖ్యలో విశ్వాసులు పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమం పట్ల గ్రామస్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. కాగా పునీత అంతోని వారి ప్రార్థనల సహాయంతో ఈ సంఘం మరింత అభివృద్ధి చెందాలి అని బిషప్ గారు పిలుపునిచ్చారు. పన్నెండు కుటుంబాలు 80 మంది జనాభా కలిగి ఉంది. జీవజలధారను మా యందు ప్రవహింపజేయండి. తద్వారా మేము నిర్మల హృదయం ప్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు మన యొక్క హృదయ తలుపులు మూసివేసి ఉన్నా కానీ మరింతగా నన్ను నా కుటుంబాన్ని మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఉన్నవి డేట్లు బిషప్ గారు అందుబాటులో లేరు. నేను ఏమైనా సరే బిషప్ గారు ఈ యొక్క దేవాలయానికి రావాలి, ఈ యొక్క దేవాలయాన్ని ఆశ్రయించాలని అన్నప్పుడు బిషప్ జూన్ 20వ తారీఖున రోమ్ నగరంలోని యూనివర్సిటీలో తమ యొక్క థియాలజీ స్టడీస్ను పూర్తి చేసుకున్నట్లు బిషప్ గారికి తెలియజేశారు శ్రీకాకుళం మేత్రాసన బ్రదర్స్, బ్రదర్ జీవన్ మరియు బ్రదర్ నరేష్. కాగా చదువులు పూర్తయినందున బిషప్ గారు వారికి అభినందనలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని తమకు దయచేసిన బిషప్ గారికి బ్రదర్స్ ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం మేత్రాసన గురువులు వారి చదువులు చక్కగా పూర్తి చేసుకున్నందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో, ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం, ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి జూన్ 18వ తారీఖున రాజాం విచారణలో జరిగిన గొర్రెల పెంపకం అవగాహన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జైపాల్ గారు మరియు వారి సిబ్బంది పాల్గొని వివరించగా, విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ ఐజక్ గారు పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమం పట్ల గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. తదుపరి వచ్చే కార్యక్రమంలో పేద కుటుంబాలకు రాజాం విచారణలో గొర్రెల పంపిణీ జరుగుతుంది అని సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ గారు తెలియజేశారు. జూన్ 17వ తారీఖున శాంతినగర్ విచారణలో శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బిషప్ గారి అనుమతితో ఘనంగా జరిగిన ఐ క్యాంప్. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పేదలకు ఉచిత నేత్ర వైద్యం అందించినట్లు విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ అశ్విన్ గారు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శంకర్ ఫౌండేషన్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.